హైదరాబాద్లో ఉన్న సుభాష్ నగర్ మన అల్వాల్ ఏరియాలో ఉందండి. ఇప్పుడు మొత్తం స్ట్రీట్ ఫుడ్ అయితే ట్రై చేద్దాం. రోడ్డు మీద ఏది దొరికితే అది తినుడే కుంపుడే. వెనక చూసుకుంటే మన బిర్యానీ టాకీస్ అండి, చూసారు కదా మన సినిమా టాకీస్ లాగా చాలా బాగుంది. పేరు మాత్రం చాలా బాగా నచ్చిందండి, బిర్యానీ టాకీస్. ఇక్కడ చూసుకుంటే బండి అలా ఉంది, మనకు రోడ్డు మీదేనండి. చూసారా సరౌండింగ్స్. ఇక్కడ చూసుకుంటే జస్ట్ మనకు మెన్యూలో 130 రూపీస్ అండి. 130 రూపీసే అనుకోకండి, చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఒకసారి చూసారు కదా, ఇది ఫ్రెష్ అండి, ఏ రోజు ఆ రోజు అండి. చూసారు కదా ఆల్రెడీ సగం బిర్యానీ కూడా అయిపోయింది. అట్లుంటారన్నమాట, జనాలు కుప్పలు కుప్పలు వస్తూనే ఉంటారు. నేనైతే రిక్వెస్ట్ చేశాను కొంచెం మసాలా రైస్ ఇంకా వైట్ రైస్ రెండు ఈక్వల్ గా ఏమన్నా. మన బిర్యానీ రెడీ, మన గుమగుమలాడే బిర్యానీ చూసారు. చాలా ఆకలిగా ఉన్నాను. సో ఈ చికెన్ పీస్ అయితే నా నోట్లో అయితే పెట్టానండి. అబ్బా ఎంత బాగుందంటే, మన బ్రెడ్ మన గులాబ్ జామున్ వేసుకోగానే నోట్లో మెత్తగా ఉంటుంది కదా, కరిగిపోద్ది కదా, అలానే ఉందండి. బాగా ఉడికిచ్చాడు, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒక్కసారి అయితే మన బిర్యానీ రైస్ అయితే నేను టేస్ట్ చేస్తానండి. చూసారు ఎంత సాఫ్ట్గా ఉందండి. మన గుమగుమలాడే బిర్యానీ ఒక్కసారి అయితే నోట్లో పెట్టుకుంటానండి. వారే వా ఏముందండి, బిర్యానీ మాత్రం అదిరిపోయింది. నేనైతే 10/10 ఇస్తానండి. చాలా బాగుంది. 130 రూపీసే అనుకొని బండి అని మనము తక్కువ అని ఎప్పుడు వేయొద్దండి. చాలా చాలా బాగుంది. 5 స్టార్ హోటల్లో బిర్యానీ కూడా పనికిరాదండి దీని ముందు. ఎంత బాగుంది చూసారు కదా. గుమ్ముతూనే ఉన్నాను, దంచుతూనే ఉన్నాను. బిర్యానీ దంచుడే దంచుడు, ఇంకా తింటూనే ఉంటాను. మొత్తం అయితే ఖతం చేసేస్తానండి. నా పక్కన ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేదే లేదు, నేనైతే ఖతం చేసేస్తాను. చూసారు కదా బిర్యానీ ఇంత బాగుంటుందని నేను ఎప్పుడు అనుకోలేదండి. నా ఎక్స్పెక్టేషన్స్ కంటే 100 రెట్లు చాలా బాగుందండి. సూపర్, వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ నేను తిన్నదండి. చాలా చాలా బాగుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్. బిర్యానీ అయితే అయిపోయింది. వాట్ నెక్స్ట్ అంటే మనకు కొబ్బరి బొండాలు గుర్తొచ్చిందండి. చూసారు కదా కొబ్బరి బొండాల బండిలు. ఇంకా ఈ కొబ్బరి బొండాలు చూసుకుంటే ఎన్ని ఉన్నాయి, కుప్పలు కుప్పలు ఉన్నాయండి. ఒకటైతే ట్రై చేస్తాను నేను. మన అన్నగారు ఉన్నాడు, ఇచ్చాడు ఇప్పుడే. చూడ్డానికి మన కొబ్బరి బొండం చిన్న ఉంది కానీ ఫుల్ ట్యాంక్ వాటర్ అండి. చూసారు కదా మొత్తం ఇప్పుడైతే కుమ్ముతున్నాను. ఇంకా వాటర్ మొత్తం అయితే తాగేస్తాను. ఫుల్ ట్యాంక్ వాటర్. కోకోనట్ వాటర్ బెనిఫిట్స్ ఏంటంటే మన లోపల ఉన్న చెత్త అంతా పోతుందండి, మొత్తం క్లీన్గా అయిపోద్ది అంతా. దాంట్లో ఉన్న పవర్ అది. మనకు ప్రతిరోజు కోకోనట్ వాటర్ తాగితే మాత్రం మన స్కిన్ మాత్రం బాగా గ్లో అవుతుందండి. కోకోనట్ వాటర్ వారానికి ఒక్కసారి తాగితే చాలండి, మన బాడీ ఫిట్. కొబ్బరి బొండం అయిపోయింది. వాట్ నెక్స్ట్ అంటే మామిడి పండ్లు అండి. వెనక చూసుకుంటే మన మామిడి పండ్లు, మన అంకుల్ గారు అయితే మామిడి పండ్లు అమ్ముతున్నాడు. మనకు కేజీకి 80 రూపాయలు అంటండి మామిడి పండ్లు, గుమ్మగుమ్మలాడే మామిడి పండ్లు. చూసారు కదా ఎంత బాగున్నాయి. నేనైతే ఒకటి తీసుకుంటానండి, ఇప్పుడైతే ఒకటి ట్రై చేస్తాను. చూసారు కదా మళ్ళీ బేకరీకి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి ఇప్పుడు కడిగి ఇంకా తింటానండి. ఇప్పుడు మన ఫ్రెష్ గుమ్మగుమ్మలాడే మన మ్యాంగోని. చూసారు కదా మన మ్యాంగో మామూలు మ్యాంగో కాదండి, ఇది చాలా అద్భుతమైన మ్యాంగో. ఇది ఎంత రుచిగా ఉంటుంది అంటే అంత రుచిగా ఉంటుంది. మన మ్యాంగో ఫ్రూటీ ఫ్రెష్ అండ్ జ్యూసీ అట్లా ఉంటుంది అనమాట. మనం మొత్తం అయితే ఖతం చేసేస్తానండి ఇప్పుడు. ఇంకా అయిపోయింది, ఇదైతే మొత్తం అయిపోద్ది నా చేతిలో ఇప్పుడు. ఫ్రెష్ అండ్ జ్యూసీ మ్యాంగో అయితే అయిపోయింది. వాట్ నెక్స్ట్ అంటే నాకు గుర్తొచ్చింది సమోసా చాట్ అండి. చూసారు కదా సమోసా పానీపూరి చాట్ బండి. అంకుల్ గారిని అయితే నేను అడిగాను, నాకు చూపించండి నాకు చేయడం అంటే చూపిస్తా. బఠానీ ఇంకా మన సమోసా అయితే కలిపాడండి. ఇప్పుడైతే మనకు స్పైసెస్ కలుపుతా ఉన్నాడు. గ్రీన్ చట్నీ చూసారు కదా, గ్రీన్ చట్నీ తిప్పుతా ఉన్నాడు, వేసాడు. ఇప్పుడు చూసుకుంటే ఎర్ర చట్నీ, ఇది కూడా ఎర్ర చట్నీ అండి. ఇంకా ఇప్పుడు చూసుకుంటే మనోడైతే మనకు స్వీట్ అయితే వేస్తున్నాడు అండి. చూసారు కదా స్వీట్ అయితే వేసాడు. స్వీట్ అయిపోయింది. వాట్ నెక్స్ట్ అంటే వాటర్ పోస్తున్నాడు అండి. చూసారు కదా వాటర్ పోసాడు. ఇంకా నాకు తెలిసి ఇంకా కలుపుతాడు అనుకుంటా. ఇంకా కలుపుతానే ఉన్నాడు. కలుపుడే కొడుతున్నాడు, దంచుడే దంచుతున్నాడు. చూసారు కదా కలుపుడే కలుపుడు దంచుడే. ఇంకా లాస్ట్ మనకు ఫినిషింగ్ టచ్ కొంచెం మసాలా ఇంకా మనకు కొత్తిమీర అయితే వేసాడండి. చూసారు కదా మనోడైతే మళ్ళీ స్టార్ట్ చేశాడండి. కలుపుడు. ఫైనలీ మన డిష్ అయితే రెడీ అండి. ఇప్పుడైతే నేను కుమ్మడానికి నేను రెడీ. చూసారు కదా మన గుమ్మగుమ్మలాడే మన సమోసా చాటు. చూసారు కదా ఎంత బాగుంది. నేనైతే ఇప్పుడు ఒక బైట్ అయితే ఫస్ట్ స్పూన్ అయితే నోట్లో పెట్టుకున్నా అండి. ఎంత బాగుందండి. ఆ స్పైసెస్ ఏదైతే వేసాడో మనోడు అవి ఎంత రుచికరంగా ఉన్నాయండి. మన రెండో బైట్ అయితే నేను ట్రై చేస్తున్నా అండి. చూసారు కదా ఎంత బాగుందంటే అంత బాగుందండి. స్పైసెస్ అయితే సూపర్ ఉన్నాయండి, బాగా రుచికరంగా ఉంది. డెఫినెట్లీ ట్రై చేయాలి. మన సమోసా చాట్ అయితే అయిపోయిందండి. వాట్ నెక్స్ట్ అంటే నాకు జిలేబీ గుర్తొచ్చి. చూసారు కదండి వేడి వేడి నూనె. మన అంకుల్ గారు అయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనకు చెప్తారు. చూసారు కదా పానకం. చూసారు కదండి పిండి ఇంకా ఇక వేస్తూ ఉన్నాడండి. చూసారుగా ఎంత బాగా వేస్తున్నాడు అంకుల్. రౌండ్ ఎంత బాగా వేస్తున్నాడు. నాకు తెలిసి ఒక 30-40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ జిలేబీలు వేసి. మన తెల్లగున్న జిలేబీ ఇప్పుడు నూనెలో వేగి ఎర్రగా అవుతుంది అనమాట. మన వేగిన జిలేబీ కదా ఈ పానకంలో వేస్తాడనమాట. ఎర్ర పానకం. చూసారు కదా గుమ్మగుమ్మలాడే పానకంలో తీయని పానకం అండి. జిలేబీ ఇంకా రెడీ అవుతుందండి. చూసారు కదా వేస్తా ఉన్నాడు మన పానకంలో. ఇప్పుడైతే నేను కుమ్మడానికి రెడీ అండి. చూసారు కదా మన జిలేబీ అయితే రెడీ.
ఎర్ర ఎర్ర జిలేబీ అయితే నా చేతిలో ఉందండి. చేతులు కూడా ఆగట్లేదు, ఇంకా తినడమే. చూసారు కదా రుచికరమైన జిలేబీ. ఒక్కసారి నా నోట్లో పెట్టుకుంటానండి. ఇప్పుడు మన జిలేబీ అయితే నా నోట్లకైతే పోయిందండి. చూసారు కదా, అబ్బా ఎంత బాగుందండి రుచికరమైన జిలేబీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి, చాలా రుచిగా ఉంది. ఎందుకంటే లైవ్ లో తింటున్నాను అండి, ఫస్ట్ టైం నా జిలేబీ. నాకే అర్థం కాలేదండి. ఇంకా దారిలో వెళ్తుంటే మన అన్నగారు అయితే వేడి వేడి చిప్స్ అయితే వేస్తున్నాడు. చూసారు కదా ఎట్లా, ఎంత ఎక్స్పీరియన్స్. చూసారు కదా, కలుపుడే కలుపుడు కలుపుడే కలుపుడు వేడి వేడి చిప్స్ అయితే రెడీ అండి. ఫ్రెష్ చిప్స్ ఒక బైట్ అయితే ఇస్తానండి. చూసారు కదా, ఒక బైట్ అయితే వేసాను. బాబా ఎంత బాగుందండి, చాలా చాలా క్రిస్పీగా ఉంది, చాలా చాలా బాగుంది. నా అన్నగారు కూడా అదే చెప్తున్నా అండి, చాలా బాగా చేశారన్న, సూపర్ ఉందన్న అని చెప్తున్నాను నేను. మన అన్నగారు నాకు కాంప్లిమెంటరీగా ఇది ఇచ్చారండి. చూసారా, పొటాటో స్పైసీ అంట. ఒక్కసారి ట్రై చేస్తాను. చూసారు కదా ఎంత పెద్ద ప్యాకెట్ ఇచ్చాడు మనోడు కాంప్లిమెంటరీగా. అన్నా నువ్వు హైలైట్ అన్నా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.